ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, దావీదు దేవునిని ఏ సమయమందు వెతికి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ఏ సమయంలో దేవుని యొక్క ఆత్మతో అతడు కలుసుకున్నాడు అనంటే వేకువ జామున. ఈ యొక్క దినము చాలా మంది జీవితాలలో ఈ వేకువజాము ప్రార్థన, వేకువజామున దేవుని యొక్క సన్నిధిలో గడిపే అనుభవము చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే బాగా నిద్రించే సమయం కాబట్టి. కానీ దావీదు తన జీవితంలో ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కారణము, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి కారణము, దేవుని యొద్ద నుండి శాశ్వతమైన కృపను పొందుకోవడానికి గల అన్నిటికీ కారణము ఒక్కటే. అతడు వేకువనే దేవుని సన్నిధిని వెతికేవాడు. ఆయన సన్నిధిలో ఉన్న బలమును, ఆయన సన్నిధిలో ఉన్న ప్రసన్నతను ఆయన అనుభవించడానికి ఆశ కలిగి ఉండేవాడు. ఈరోజు మీ జీవితాలలో కూడా, మీ పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా నీవు ఆశ కలిగి ఆయనను కలుసుకోవడానికి, ఆయన ఏం మాట్లాడతారో వినడానికి వేకువనే ఆయనను వెతికినట్లయితే, వేకువనే ప్రార్థించినట్లయితే, వేకువనే వాక్యాన్ని ధ్యానించినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో తప్పకుండా ఆ ఎదురు చూస్తున్నటువంటి నీ వాగ్దానమును కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి ఈ యొక్క దినము విశ్వాసముతో ప్రార్థిద్దాము. వేకువనే మనము కూడా దావీదు వలె ఆయన సన్నిధిలో నిలబడదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ ఈ దినము దయచేయును గాక. ఆమేన్.